ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడిన ఒక మాటని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం యేసు ప్రభు మనకిచ్చిన ఒక గొప్ప విశ్వాసంతో కూడిన ఒక ఆదరణకరమైన ఒక మాట. ఈ మార్కు సువార్తలో ఒక తండ్రి తన కుమారుని బాధ నుంచి విడుదల చేయమని యేసు ప్రభువుని వేడుకుంటాడు. అతని హృదయంలో భయం, సందేహం ఉన్నా యేసు అతనికి నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. మన జీవితంలో కూడా అసాధ్యమైన, అసాధారణమైన పరిస్థితులు రావచ్చు. వ్యాధి, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు, నష్టాలు, భవిష్యత్తుపై భయాలు మనలను కలవరపెట్టచ్చు. కానీ దేవుని మీద ఉంచిన విశ్వాసం పరిస్థితులను మారుస్తుంది. మన శక్తి పరిమితమైంది, కానీ దేవుని శక్తి దానికి పరిమితి అనేదే లేదు. విశ్వాసం అంటే సమస్యలు లేవని అనుకోవడం కాదు, కానీ సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించడం. మనం ప్రార్థనతో, నమ్మకంతో దేవుని వైపు చూస్తే ఆయన తన సమయంలో అద్భుతమైన మార్గాన్ని తెరుస్తాడు. ఈరోజు మన హృదయాల్లో ఇలా అందాం: ప్రభువా, నా బలహీనమైన విశ్వాసాన్ని బలపరచండి. నీ చేతిలో నాకు అసాధ్యం ఏదీ లేదని నమ్మడానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో ఉన్న భయాలను, సందేహాలను తొలగించి నీపై సంపూర్ణ విశ్వాసం ఉంచే కృపను మాకు దయచేయండి. అసాధ్యంగా కనిపించే పరిస్థితుల్లో కూడా మీ శక్తిని చూడగల నేత్రాలను మాకు ప్రసాదించండి. మా కుటుంబాలని, ఆరోగ్యాన్ని, అవసరతలను మీ చేతిలో ఉంచుతున్నాం. మా విశ్వాసాన్ని బలపరిచి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.